చెప్పేసి ఈ అమ్మాయి ఫోటోలు వచ్చేసి ఒక టీవీ ఛానల్కి పంపించారు. అతను నాకు చెప్పకుండా నా నుంచి పర్సనల్ వివరణ తీసుకోకుండా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దాని మీద వచ్చేసి హడావుడైంది. ఇందులో వచ్చేసి పోలీసుల యొక్క నెగ్లెక్ట్ అనేది జీరో. ఆ అమ్మాయి వచ్చేసి కేవలం పెళ్లి చేయమనింది, కేసు వద్దనింది. సో ఇప్పుడు కూడా మేము ఆ అమ్మాయి కానీ కంప్లైంట్ ఇస్తే కేసు కట్టి ఆ అబ్బాయిని రిమాండ్కి పంపిస్తాము. న్యాయపరమైన చర్యలు అనేవి తప్పనిసరిగా తీసుకుంటాం. ఇది జరిగింది. అంతేగాని పోలీసులు చర్య తీసుకోలేదు. పైగా వాయిస్ మెసేజ్ అనేది అది ఈ అమ్మాయి ఇచ్చింది కాదు, ఈ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి ఇచ్చింది. ఆ అమ్మాయి పేరేంటమ్మది? మౌనిక అనే అమ్మాయి ఇచ్చింది. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు అనమాట. కాబట్టి మన మిత్రులకు తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ కన్సర్న్ SHO దగ్గర వివరణ తీసుకొని వేస్తే బాగుంటుంది. లేకపోతే ఈ ఇష్యూ అంతా స్టేట్ అంతా కూడా తప్పుదారి పట్టే విధంగా ఉంటుంది, పోలీసుకు బ్యాడ్ నేమ్ తెచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ తొందర